హలో ఎవ్రీవన్. ట్రేడింగ్ చేస్తూ లాస్ అయ్యే వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎందుకు లాస్ అవుతారంటే, వాళ్ళు సపోజ్ అప్ సైడ్ కి వెళ్తానుకొని ఎంట్రీ తీసుకున్నారు. అది ఒకవేళ రివర్స్ సైడ్ డౌన్ సైడ్ కి వచ్చింది అనుకోండి, అయినా హోల్డ్ చేస్తారు. ఎందుకు హోల్డ్ చేస్తారు? ఏమో మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది కానీ మళ్ళీ అప్ సైడ్ కి వద్దని అట్లా హోల్డ్ చేసి అనవసరంగా చాలా లూజ్ అని అవుతారు. ఈ హోల్డ్ చేయడం ఏదైతే ఉందో చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. వీళ్ళకు అసలు స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ ఉందనేది కూడా తెలియదు. మీకు ఈ వీడియోలో స్టాప్ లాస్ అంటే ఏంటిది, స్టాప్ లాస్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాప్ లాస్ ఏమున్నాయని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది డైలీ ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. స్టాప్ లాస్ అంటే ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే మీ లాస్ ని కంట్రోల్ లో పెట్టడం. స్టాప్ లాస్ లో రెండు వర్డ్స్ ఉన్నాయి కదా. స్టాప్ అంటే ఆపడం, కంట్రోల్ చేయడం. లాస్ అంటే నష్టం. అంటే నేను ఎంత లాస్ యాక్సెప్ట్ చేస్తానో నేనే డిసైడ్ చేయడం అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు 10,000 తో ఒక ట్రేడ్ తీసుకున్నారు. ఒక 100 రూపీస్ స్టాక్స్ ని బై చేశారు అనుకుందాం. ఆ 100 రూపీస్ ది 200 రూపీస్ దాకా పెరుగుతుందని మీకు తెలుసు, మీరు అనుకుంటున్నారు. కానీ ప్రైస్ ఏమైంది, రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ట్రేడింగ్ అనేది గేమ్ ఆఫ్ ప్రాబిలిటీ కాబట్టి ప్రైస్ రివర్స్ అయింది. 90 రూపీస్ దాకా వచ్చింది. మీ స్టాప్ లాస్ లేకుండా ఉందనుకోండి, మీ 10,000 మొత్తం సున్నా అయిపోతాయి. ఎందుకు? 100 రూపీస్ 90 రూపీస్ అవ్వచ్చు, 80 కావచ్చు, 70 కావచ్చు, 60 కావచ్చు. అట్లా అవ్వడం వల్ల మీ అమౌంట్ మొత్తం సున్నా అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ మీరు ఏం చేశారు, 100 రూపీస్ దగ్గర బై చేసి 90 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టడం వల్ల మీరు ఓన్లీ మీ 10,000 1000 రూపీస్ లాస్ అయ్యి 9,000 మీ దగ్గర ఉన్న అమౌంట్. ఇట్లా స్టాప్ లాస్ పెట్టడం వల్ల ఓన్లీ 1000 రూపీస్ లాస్ అయింది అనమాట. ప్లస్ అడిషనల్ గా ఇలా స్టాప్ లాస్ పెట్టి నేను ట్రేడ్స్ అనే ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ నిఫ్టీలో ట్రేడ్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీస్ ప్లాన్ చేశాను. చూడండి, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది గ్రీన్ జోన్ ని. ఆ క్యాండిల్ స్టిక్ ఆ జోన్ యొక్క లోలో నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ చేయలేదు. లాంగ్ పొజిషన్ టూల్ అంటే మార్కెట్ అప్ సైడ్ ఉన్నప్పుడు పెడతాం అనమాట. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ అనమాట. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో నా ప్రాఫిట్ అనమాట. ఇలా నేను ఎంత స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను, నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను అని మన టెలిగ్రామ్ ఛానల్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ డైలీ ప్రొవైడ్ చేస్తాం ట్రేడింగ్ అప్డేట్స్ అనమాట. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్కరు వెళ్ళి జాయిన్ అవ్వండి. అసలు ఎందుకు స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. మీరు 10,000 క్యాపిటల్ తో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు అనుకోండి, ప్రతి ట్రేడ్ లో ఓన్లీ నేను 1000 రూపీసే లాస్ అవుతాను, రిస్క్ చేస్తాను అనుకుంటే మీరు కంటిన్యూగా 9 ట్రేడ్స్ దాకా చేయగలుగుతారు. ఏదైనా 1-2 ట్రేడ్లలో మీరు 1:3 రిస్క్ రివార్డ్ రేషియో వరకు టార్గెట్ కోసం వెయిట్ చేశారు అనుకోండి, మీ లాస్ మొత్తం రికవర్ అయ్యి మీరు ప్రాఫిట్ లో ఉంటారు. ఇదే లాంగ్ టర్మ్ కి సర్వైవల్ అనమాట. మెయిన్ రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకోవాలి, హై రిస్క్ రివార్డ్ రేషియో 1:2, 1:3, 1:4 దాకా. బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, బిగినర్స్ రెండు మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ వన్, హోప్ ట్రేడింగ్. మార్కెట్ మీరు అనుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్ పోయినా కూడా మళ్ళీ రివర్స్ అయ్యి మీరు అనుకున్న డైరెక్షన్ పోతుంది అనుకుంటారు. కానీ మీరు అనుకున్న డైరెక్షన్ లో ఒకవేళ పోకపోతే మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం లూజ్ అవ్వాల్సి వస్తుంది. సెకండ్ వన్, ఫియర్ ఆఫ్ లాస్. స్టాప్ లాస్ హిట్ అయితే లాస్ అవుతుంది అని స్టాప్ లాస్ పెట్టడం మానేస్తారు. కానీ గుర్తు పెట్టుకోండి, రియాలిటీ ఏంటంటే లాస్ ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే బిగ్గెస్ట్ లాస్ అయ్యి అకౌంట్ మొత్తం సున్నా అయిపోతుంది. ప్రొఫెషనల్ ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటది, ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తారంటే, నేను లాస్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎగ్జాంపుల్ కి 1,00,000 రూపాయలు లాస్ యాక్సెప్ట్ చేస్తాను, 10 లక్షల ప్రాఫిట్ కోసం అనుకుంటాడు. మార్కెట్ నుండి మనీ తీసుకోవాలి అంటే ముందు కంట్రోల్ గా మీ లాసెస్ ని యాక్సెప్ట్ చేయాలి మీరు. మేజర్ ఎండ్ ఆఫ్ ద డే సైకాలజీ లెసన్ ఏంటంటే, బిగినర్స్ లాస్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు, ప్రొఫెషనల్ ట్రేడర్స్ లాస్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది మెయిన్ డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓవర్ ట్రేడింగ్ ప్లస్ రివెంజ్ ట్రేడింగ్ ఈక్వల్ టు అకౌంట్ డిస్ట్రాయ్ అయిపోద్ది. డిసిప్లిన్ ప్లస్ స్టాప్ లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్ రావడానికి ప్రాబిలిటీ ఉంటది. కాబట్టి ఒక్కటి గుర్తు పెట్టుకోండి, హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్ చేయడం ఎంత డేంజరో, స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడింగ్ చేయడం కూడా అంతకంటే ఎక్కువ డేంజర్. ఐ హోప్ మీరు ఇప్పటి నుండి ప్రతి ట్రేడ్ లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.